హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే రాగి చపాతీ విత్ అవకాడో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం 1/3 కప్ వాటర్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక నేను ఇక్కడ 60 గ్రామ్ రాగి పిండిని వేస్తున్నాను. వెంటనే మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. మామూలుగా అవకాడో టోస్ట్ విత్ బ్రెడ్ చేసుకుంటారు, కానీ బ్రెడ్లో మళ్ళీ మైదానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ రాగి చపాతీతో రిప్లేస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర హోమ్మేడ్ బ్రెడ్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. పిండి కొంచెం చల్లారాక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా నీట్ చేసుకోవాలి. మీరు ఎంత నీట్ చేసుకుంటే చపాతీస్ అంత సాఫ్ట్గా వస్తాయి. 60 గ్రామ్ రాగి పిండితో ఈజీగా 2 చపాతీలు చేసుకోవచ్చు. అండ్ అందరికీ తెలిసిందే, మామూలుగా రాగి పిండిలో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో ఈ 2 చపాతీస్లో మనకు 2.5 to 3 mg వరకు ఐరన్ ఉంటుంది. పిండి ఇక్కడ సాఫ్ట్గా నీడ్ అయిపోయింది. సో ఒక 5 minutes మూత పెట్టి వదిలేసేయాలి. నెక్స్ట్ మనం చపాతీని బేలన్తోటే చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ముందుగానే రాగి పిండిని వేడి నీళ్ళలో ఉడకబెట్టాం కాబట్టి ఈజీగా బేలన్తోటే వచ్చేస్తుంది. కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీని లైట్ వెయిట్తో రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఏ చపాతీకి ఏమాత్రం బ్రేక్స్ రావట్లేదు, ఎక్కడా విరిగిపోవట్లేదు, ఇంకా అతుక్కోదు కూడా. ఎందుకంటే మనం ముందుగానే చపాతీని ఉడకబెట్టాం కాబట్టి ఈజీగా బేలన్తోటి చేసేసుకోవచ్చు. చాలామంది రాగి చపాతీ, జొన్న చపాతీ చేయితోటే ఒత్తుకుంటారు, కానీ అందరికీ అలా రాదు కాబట్టి నేను ముందుగా చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే ఇలా ఈజీగా బేలన్తోటే వచ్చేస్తుంది. ఎక్కడ ఏమాత్రం బ్రేక్స్ రావండి. చూస్తున్నారు కదా, ఏమాత్రం చపాతీ కూడా అతుక్కోదు అసలు మనకు పొడిపిండి సరిగ్గా వాడితే. కాకపోతే మామూలు చపాతీని మనం కొంచెం హార్డ్గా ప్రెస్ చేయవచ్చు, కానీ ఇది అలా కాదు. చాలా లైట్ వెయిట్ తోటి మనం 4 కార్నర్స్ రౌండ్గా ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు చపాతీ ఈజీగా రౌండ్గా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇదే మనం నార్మల్ వాటర్ పోసి మనం చపాతీని తడుపుకుంటే అస్సలు మనకు బేలన్తో చేసుకోలేము. అస్సలు చపాతీ రాదు, మొత్తం విరిగిపోతుంది. సో అదే నీళ్ళను కొంచెం వేడి చేసి పిండి కూడా అందులోనే వేసి చేసుకుంటే ఈజీగా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ 2 చపాతీలు చేసేసానండి. నెక్స్ట్ ఒక ఐరన్ ప్యాన్ లేదంటే ఐరన్ స్కిల్లెట్ తీసుకొని అది వేడయ్యాక చపాతీ వేసుకోవాలి. హెల్తీ ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో మంచి కుక్వేర్ వాడడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎవరికన్నా ఐరన్ డెఫిషియన్సీ లేదంటే హెయిర్ ఫాల్ చాలా ఉంది అన్న వాళ్ళకు ఇలా ఐరన్ కడాయి, ఐరన్ స్కిల్లెట్, ఐరన్ ప్యాన్ యూస్ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ నేను లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని చపాతీని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎస్ అండి, వాటర్, ఆయిల్ కాదు. అసలు 1 డ్రాప్ ఆయిల్ లేకుండా కూడా మనం చపాతీలు సాఫ్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్కి బదులుగా వాటర్ యూస్ చేస్తున్నాను. మనం 2 sides వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అప్పుడు చపాతీస్ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ లేకపోతే చపాతీలు గట్టిగా అవుతాయి అనుకుంటారు, కానీ అవసరం లేదండి. మనం ఇలా వాటర్ స్ప్రెడ్ చేసుకుంటే చపాతీలు సాఫ్ట్గా చాలా మృదువుగా వస్తాయి. నేను ఇప్పుడు చపాతీని ఇంకో సైడ్ కూడా తిప్పేసి లైట్గా వాటర్ పోసి స్ప్రెడ్ చేస్తున్నాను. దీనివల్ల చపాతీస్ మాడకుండా, గట్టిగా అవ్వకుండా మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం 2 sides చపాతీని కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో చపాతీని కూడా సేమ్ ఇలానే కాల్చుకోవాలి. ఒక సైడ్ వాటర్ పోసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకో సైడ్ కూడా అలానే చేసి సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు చపాతీస్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో, మొత్తం ప్రెస్ చేసినా కూడా విరగకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయి.
నెక్స్ట్ మనం అవకాడోతో గువాకమోలీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ హాఫ్ అవకాడో అంటే 80 గ్రామ్ అవకాడోని స్మాష్ చేసి తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ క్రష్డ్ గార్లిక్, ఒక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఒకటి చిన్నగా కట్ చేసుకున్న టమాటో, కావాల్సినంత కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర ఆప్షనల్, కాకపోతే కొత్తిమీర వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో నెక్స్ట్ మనం సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ నిమ్మరసం, అవన్నీ వేసుకొని కలిపేసుకోవాలండి. సో మన ప్రిపరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా చేసుకున్న చపాతీస్లో ఒక చపాతీని తీసుకొని ఇలా గువాకమోలీని మనకు ఎంత కావాలంట అంత దాని మీద వేసుకొని ఇలా స్క్రీన్లో చూపించినట్టు స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ చేయకండి, ఎక్కువగా వేస్తే మళ్ళీ తినేటప్పుడు అది బయటికి వచ్చేస్తుంది. సో చపాతీలో ఎంత పడుతుందో దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి ఒక 2-3 స్పూన్స్ గువాకమోలీ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇలా రోల్ చేసుకుంటే సరిపోయిందండి. నెక్స్ట్ ఇంకో చపాతీ మీద కూడా ఇలానే గువాకమోలీ స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకున్నాను. సో దీంట్లో మనకు గుడ్ ఫ్యాట్స్ అవకాడో నుంచి వస్తాయి అండ్ రాగి నుంచి మనకు ఐరన్ అండ్ కాల్షియం ఈజీగా వస్తుంది. అండ్ ప్రోటీన్ కోసం నేను సైడ్కి ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. సలాడ్లో కీరా అండ్ క్యారెట్ తీసుకున్నాను. అంతే అండి, మన రాగి చపాతీ విత్ అవకాడో రెడీ అయిపోయింది. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.